హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను పూల్ మకానాతోని కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా మకానాని ఒక బౌల్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఎలాంటి ఆయిల్ కానీ ఏం యూజ్ చేయకండి, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొన్ని జీడిపప్పు, అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మకానా, అందులో ఒక హాఫ్ పోర్షన్ మాత్రమే గ్రైండ్ చేసుకోండి, మిగతా హాఫ్ పక్కన పెట్టేసుకోండి. మనం కీర్లో యూజ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేసుకోండి స్మూత్ పౌడర్ లాగా. దీంట్లోనే నేను ఒక ఇలాచీని పొట్టు తీసి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి థిక్ పాలు యూజ్ చేసుకున్నాను నేను ఇక్కడ, ఫుల్ ఫ్యాట్ మిల్క్. పాలు కాగిన తర్వాత కలుపుతూనే ఉండండి చిక్కబడేంత వరకు. పాలు బాగా మసిలి చిక్కబడుతూ ఉండాలండి. ఇక్కడ మీరు షుగర్ వేసుకోండి. నేనైతే 6 స్పూన్స్ వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలకి. ఇది షుగర్ ఎక్కువ ఓవర్ స్వీట్గా ఉండదు, జస్ట్ మైల్డ్ ఫ్లేవర్స్తోనే ఉంటుంది. తీపి కూడా చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి షుగర్ ఎక్కువ వేసుకోకండి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనకి గిన్నె చుట్టూ పాలది మీగడలాగా వస్తుంది కదా, దాన్ని అలా కలుపుతూ పాలల్లోకి మిక్స్ చేసేసేయండి. అదే దీంట్లో ఉన్న టేస్ట్ అంతా దాంతోనే వస్తుంది ఈ స్వీట్లో. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ పాలను బాగా మరిగిస్తూ ఉండండి థిక్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మకానా పౌడర్ని, అది కూడా వేసేసుకోండి. ఇవి చాలా మంచి హెల్త్కి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకప్పుడు అవైలబుల్గా దొరికేది కాదు, కానీ ఇప్పుడు ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ మన ఇండియన్ ఫుడ్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ చాలా తక్కువ, బట్ దీంట్లో ఐరన్, కాల్షియం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫైబర్ రిచ్ ఫుడ్. ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి. పాలను మిక్స్ చేస్తూ ఉండండి. గిన్నెకు చుట్టూ వస్తున్న మీగడ ఉంది కదా, అది కూడా పాలల్లోకి మిక్స్ చేస్తూ ఉండండి, దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను చేసినప్పుడు, అందుకే మీకు కూడా ఒకసారి షేర్ చేసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ నేను పసుపు వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోండి, కానీ కలర్ మాత్రం అవాయిడ్ చేయండి. ఒకవేళ లేకపోతే ఇలా పసుపు వేయండి. ఇప్పుడు మిగిలిన మకానా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఎక్కువసేపు ఇంకా మిల్క్ థిక్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ థిక్ అయ్యింది. జనరల్గా మనం మకానాని సాల్ట్ పెప్పర్ వేసుకొని రోస్ట్ చేసుకొని తింటాము. జనరల్గా ఎప్పుడు చేసుకునే స్వీట్స్ మనము తింటూనే ఉంటాం కదా ప్రతి ఫెస్టివల్కి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలే కాదు, మనం కూడా ఏదైనా డిఫరెంట్గా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. చూస్తున్నారు కదా, గిన్నె చుట్టూ మనకి ఎలా వస్తుందో అదంతా మిక్స్ చేసేస్తూ ఉండండి పాలల్లోకి. దాంతోనే అసలైన టేస్ట్ వస్తుంది. ఈ మకానాలో హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది, కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఐదర్ స్నాక్స్ లాగైనా మీరు యూజ్ చేయండి, లేదా ఇలా వన్స్ ఇన్ అ వైల్ ఇలా స్వీట్ లాగైనా ప్రిపేర్ చేసుకోండి. మకానాని ఓవెన్లో కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది దాంట్లో తొందరగా. అది నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది, కాబట్టి కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తినండి. ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, ఎప్పుడు మనకు ఐస్ క్రీమ్స్ ఏదో ఒకటి చల్లగా తినాలనిపిస్తుంటుంది, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాము బయటికి వెళ్ళి. అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో చేసి పెట్టేసుకోండి, హ్యాపీగా కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీస్లో చేయాలనుకుంటే దాంట్లో కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయండి, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ కట్ చేసుకున్న బాదం కూడా వేశాను. చూస్తున్నారు కదా, మిల్క్ థిక్ అవుతూ ఉంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది నేను థాలీలోకి సర్వ్ చేసుకున్నాము.